ఎవ్రీ ఇయర్ మనం థియేటర్స్ లో చూసే బిగ్ స్కేల్ ఫిల్మ్స్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ ని యూస్ చేస్తారు. అందులో యూనిక్ ఎలిమెంట్స్ తోటి కొన్ని ఫిల్మ్స్ యూస్ చేస్తే కొన్ని రెగ్యులర్ ఎలిమెంట్స్ తోటి యూస్ చేస్తారు. కానీ ఇలా ఒక్కొక్క ఫిల్మ్ కి బిహైండ్ ద స్క్రీన్ వర్క్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఫిల్మ్ చూసిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ అసలు ఆ సినిమాటోగ్రఫీ వర్క్ ఏ విధంగా జరిగింది, అసలు సింథటిక్ సెట్స్ ని యూస్ చేస్తారా లేదంటే డిజిటల్ సెట్స్ ని యూస్ చేశారా, రియల్ లొకేషన్స్ ని యూస్ చేశారా, ఆ లొకేషన్స్ ని ఎలా యూస్ చేసుకున్నారు, ప్రాక్టికల్ షాట్స్ ని ఏ విధంగా తీశారు, ఆ తర్వాత 3D కన్వర్షన్ ఏ విధంగా జరిగింది, కలర్ గ్రేడింగ్ ఏ విధంగా జరిగింది, CGI వర్క్ గానీ మోషన్ క్యాప్చర్ వర్క్ గానీ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి క్లియర్ గా తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ నాకు చాలా మంది అడిగేది, హెవీ అమౌంట్ ఆఫ్ CGI ఉండే ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ ఆస్కార్ అవార్డ్ కి కనీసం కూడా నామినేట్ అవ్వవు. రీజన్ ఏంటి? ఈవెన్ ఈ ఇయర్ కాంపిటీషన్ బట్టి కూడా ఈ గాడ్జిల్లా x కాంగ్ VFX కి ఆస్కార్ కి నామినేట్ అవడం కష్టమనే ఒపీనియన్ కూడా నాలో ఉంది. దానికి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఈ వీడియోలోని. సో నెంబర్ 1, బిహైండ్ ద సీన్స్ సినిమాటోగ్రఫీ. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ మాన్స్టర్స్ అండ్ క్రియేచర్స్ మొత్తం లొకేషన్స్ అంతా కూడా డిస్ట్రాక్షన్స్ అయ్యేలాంటి సీన్స్ గురించి కంప్లీట్ గా రియల్ లొకేషన్స్ ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్జిల్లా 1 లోని, గాడ్జిల్లా 2 యొక్క క్లైమాక్స్ లోని ఒక్కొక్క లొకేషన్స్ ని చూస్ చేసుకుంటారు. ఆ విధంగా ఈ ఫిల్మ్ గురించి బ్రెజిల్ లొకేషన్ ని చూస్ చేసుకున్నారు. సో ఈ బీచ్ సీన్ లోని ఆ సీన్ కి తగ్గ విజన్ అండ్ క్రియేషన్ కాన్సెప్ట్ ఆర్ట్ ని ముందు డిజైన్ చేసుకుంటారు. ఆ తర్వాత రియల్ లొకేషన్స్ లో రియల్ పీపుల్స్ ఉన్న సీన్ ని షూట్ చేస్తారు. అయితే టీమ్ చూస్ చేసుకున్న లొకేషన్ కి ఒక సూపర్వైజర్ హెడ్ ఖచ్చితంగా ఉండాలి. ఆ సూపర్వైజర్ మొత్తం ఈ లొకేషన్ లోని ప్లాన్ కి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కార్కింగ్ ఉండడు, కానీ స్కార్కింగ్ ని చూసి పీపుల్స్ అందరూ కూడా ఈ బీచ్ నుండి పరిగెడతారు. సో వాళ్ళు పరిగెట్టే సీన్స్ అయితే మాత్రం డిఫరెంట్ యాంగిల్స్ లోని సెట్ చేసుకున్న కెమెరాస్ ద్వారా షూట్ చేస్తారు ఆ సీన్ ని. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కెమెరా ద్వారా షూట్ చేసే సీన్ ని మెయిన్ సీన్స్ లోని పెట్టడానికి చూస్తారు. ఆ తర్వాత డిఫరెంట్ యాంగిల్స్ లోని డ్రోన్ గానీ ఆ సైడ్ యాంగిల్ నుండి షూట్ చేసే సీన్స్ అన్ని కూడా డిఫరెంట్ సీన్స్ కి వాడేస్తారనమాట. ఆ ఒక్క చోట పరిగెట్టే సీన్ ని చాలా సీన్స్ కి వాడేస్తారు. ఇలా పీపుల్స్ ఉన్న సీన్ అయితే మాత్రం రియల్ లొకేషన్ లోని షూట్ చేసిన తర్వాత పీపుల్స్ లేని ప్లేసెస్ లోని అక్కడ VFX CGI ని బ్లెండ్ చేసే టైప్ లోని వాళ్ళ కాన్సెప్ట్ ఆర్ట్ కి తగ్గట్టు డిజైన్స్ ఉంటాయి ఆ సీన్ కి. సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా సింథటిక్ సెట్స్, డిజిటల్ సెట్స్ లేకుండా రియల్ లొకేషన్ లోని చాలా సీన్స్ ఏ విధంగా షూట్ చేస్తారో మీకైతే ఒక స్మాల్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్రెజిల్ సీక్వెన్స్ లోని రియల్ యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక సీన్ ని క్రియేట్ చేయాలంటే అప్పుడు రియల్ లొకేషన్ లోనే అవ్వదు. ఇలాంటప్పుడు పక్కాగా రియల్ సెట్స్ ని యూజ్ చేస్తారనమాట. ఈ రియల్ సెట్స్ లో కూడా ఎక్కువ శాతం గ్రీన్ టెంట్ గానీ లేదంటే డిజిటల్ సెట్స్ ని యూజ్ చేయకుండా రియల్ లొకేషన్ టైప్ లోనే ఒక కోటింగ్ టైప్, మ్యాట్ పెయింటింగ్ టైప్ లోని సెట్స్ ని కూడా డిజైన్ చేస్తారు. ఈ మ్యాట్ పెయింటింగ్ ఎక్కువ శాతం వెబ్ సిరీస్ లోని యూజ్ చేస్తారనమాట. లైక్ మన లొకాలిటీస్ లోని ఎగ్జిబిషన్స్ టైప్ లోని అట్టమొక్కలు, థర్మోకోల్ సీట్స్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫేక్ గా క్రియేట్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ సెట్స్. ఇలాంటి సెట్స్ లో తీసే సీన్స్ ని VFX లో వన్ ఆఫ్ ది టైప్ అయిన మ్యాట్ పెయింటింగ్ ద్వారా ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ ని యూజ్ చేసి ఆ సీన్ ని కంప్లీట్ గా రియలిస్టిక్ గా చేంజ్ చేస్తారు. ఈ మ్యాట్ పెయింటింగ్ కూడా కంపోజిటింగ్ ప్రాసెస్ కి చాలా సిమిలర్ అనమాట. ఈ కంపోజిటింగ్ కూడా వన్ ఆఫ్ ది VFX టైప్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అనేది గ్రీన్ టెంట్, బ్లూ టెంట్ లోనే షూట్ చేస్తారు అనుకోండి, ఈజీగా బ్యాక్గ్రౌండ్ కలర్ ద్వారా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేసి ఇచ్చు. ఇది మామూలుగా అందరికి తెలిసే టెక్నికే. కానీ చాలా ఫిల్మ్స్ కి ఆ ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ తో పాటు బ్యాక్గ్రౌండ్ జరిగే బ్లాస్ట్ గానీ ఆ డీటెయిల్స్ కూడా క్లియర్ గా యాడ్ చేయాలంటే కొన్నిసార్లు టఫ్ అవుతుంది. ఇలాంటి కొన్ని టెంట్స్ లోని షూట్ చేసే సీన్స్ లోని ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పలేని కొన్ని ఎలిమెంట్స్, స్మాల్ డీటెయిల్స్ ని కూడా చేంజ్ చేయడంలోని ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడంలోని ఎక్కువ అప్రిషియేషన్స్ అవార్డ్ వరకు ఫిల్మ్ VFX టీమ్ కి అప్రిషియేషన్ దొరుకుతుంది. కానీ గాడ్జిల్లా x కాంగ్ మేకింగ్ లో అలా జరగలేదు. ఎక్కువ శాతం సీన్స్ లోని మ్యాట్ పెయింటింగ్ లేదంటే డిజిటల్ సెట్స్ ని యూజ్ చేశారనమాట. ఈ డిజిటల్ సెట్స్ ఎలా ఉంటాయి అంటే బ్యాక్గ్రౌండ్ లోని మ్యాట్ పెయింటింగ్ ఎఫెక్ట్స్ టెక్నిక్ కి బాగా సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఫేక్ గా, కొన్నిసార్లు LED స్క్రీన్స్ ని, కొన్నిసార్లు ఈ డిజిటల్ సెట్స్ ద్వారా ప్రాసెస్ ఈజీగా ఫాస్ట్ గా అయిపోద్ది. సమ్ టైమ్స్ మ్యాట్ పెయింటింగ్ సెట్స్ అన్ని కూడా రియల్ లొకేషన్స్ లోని వేసిన తర్వాత అక్కడ క్రియేచర్ లేనప్పుడు కూడా డిస్ట్రాక్షన్ జరగాలంటే ఫేక్ గా బ్లాస్ట్లు కూడా చేస్తారు. సో అప్పుడు యాక్టర్స్ ని ఒక మెయిన్ స్పాట్ లో పెట్టి ఆ సీన్ ని షూట్ చేస్తారు. కెమెరా యాంగిల్స్, సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ద్వారా ఆ సీన్ అంతా కూడా మనకి స్కేల్ అనేది చేంజ్ చేస్తుంది. స్కేల్ ఎంత బిగ్ గా ఉంటే వైడ్ ఫ్రేమ్ ద్వారా మాన్స్టర్ అంతా కూడా ఫిట్ అయ్యేలాగా షూట్ చేయాలి. అందువల్లనే డిస్ట్రాక్షన్ జరుగుతున్నప్పుడు పీపుల్స్ భయపడి పరిగెట్టే సీన్స్ అనేవి కొన్నిసార్లు దూరం నుండి షూట్ చేస్తారు, కొన్ని డ్రోన్ యాంగిల్ నుండి షూట్ చేస్తారు, సమ్ టైమ్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి దగ్గర నుండి జూమ్ చేస్తారు. ఇలాంటి సీన్స్ గాడ్జిల్లా x కాంగ్ కి తీశారు. కానీ ఈ ఫిల్మ్స్ లో కనిపించే హెవీ వెహికల్స్ అనేవి ఫేక్ కాదు, రియల్ గానే డిజైన్ చేశారు. ఈ హెవీ వెహికల్స్ హలో ఎర్త్ లోకి డైవ్ అయ్యే సీన్స్ అన్ని కూడా ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ లోని కెమెరాని సెట్ చేసి మొత్తం మోషన్ ద్వారానే టెక్నిక్స్ ని యూజ్ చేశారు. కాబట్టి అవి చూస్తున్నప్పుడు రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ లానే ఉంటుంది. కెమెరా యాంగిల్స్ లో ఏవైనా యూనిక్ ఎలిమెంట్స్ పెడితే అప్పుడు ఆ కెమెరా మూవ్మెంట్ బట్టి ఆ సీన్ లో ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్ గా మారుతుంది. మూవీలో ఎంత అమౌంట్ ఆఫ్ CGI ఉన్నా ఈ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ద్వారా యూజ్ చేసుకున్న యూనిక్ ఎలిమెంట్స్ కి ఎక్కువ అప్రిషియేషన్ పొందుతుంది. ఎందుకంటే CGI చాలా సార్లు ఫేక్ అనే ఫీల్ వస్తుంది, కానీ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అనేవి ఆ థ్రిల్, రియలిస్టిక్ ఫీల్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది.
ఈ ఆర్క్స్ ని రియల్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడైతే మాత్రం ఆ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనేది CGI లోని పోయింది. అలాంటి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో బాగా తక్కువ కదా. అయితే క్రియేచర్స్ కి చాలా సార్లు ఎఫెక్ట్స్ ని యూస్ చేస్తారు. ఆ విధంగా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో ఈ డాగ్స్ కి అయితే మాత్రం తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ ఈ రిగ్గింగ్ కి, యానిమేషన్ కి, కంప్లీట్ ఆ మజిల్ మూవ్మెంట్ కి, ఆ క్రియేచర్ డిజైన్ అండ్ ఫోటో రియలిస్టిక్ గా కంప్లీట్ రియలిస్టిక్ గా మూవ్ అవడానికి కాస్త ఎఫర్ట్స్ ఎక్కువ అవుతాయి. ఈ క్రియేచర్స్ యొక్క మూవ్మెంట్స్ ని ఆ యానిమేషన్ ద్వారా డిజైన్ చేయడంలో ఎఫర్ట్స్ ఏమాత్రం తగ్గిన మూవ్మెంట్ తేడా వస్తే యానిమేటెడ్ ఫేక్ అనే ఫీల్ వస్తుంది, లైక్ మన ఇండియన్ ఫిల్మ్స్ లాగా. అందుకనే సమ్ టైమ్స్ డిజిటల్ కన్నా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అనేవి మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాయి. కాకపోతే ప్రాక్టికల్ గా తీసే కొన్ని బిగ్ స్కేల్ అడ్వెంచర్ సీన్స్ అనేవి బాగా రాకపోతే మళ్ళీ రీషూట్ చేయాలి. దానివల్ల ఖర్చు ఎక్కువ పెరిగిపోద్ది, రిస్క్ కూడా ఉంటుంది. అందువల్లనే డిజిటల్ ని ఎక్కువ శాతం చూస్ చేసుకుంటారు. సో ఈ మాన్స్టర్వర్స్ లో ఎక్కువ శాతం సీన్స్ అన్ని కూడా CGI బేస్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హ్యూమన్స్ ఎవరూ లేకుండా కంప్లీట్ గా ఫేక్ సీన్స్ ని మొత్తం అంతా కూడా CGIగా యానిమేషన్ ద్వారా క్రియేట్ చేయాలంటే ఎఫర్ట్స్ ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. అదేంటంటే ఈ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ క్లైమాక్స్ లోని కంప్లీట్ గా టెంపుల్స్ గానీ, ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ద్వారా మొత్తం లొకేషన్స్ అన్ని క్రియేట్ చేశారు అనమాట. అదంతా కూడా యానిమేటెడ్ ద్వారా డైరెక్టర్ విజన్ బట్టి క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత అంతా కూడా CGI అనేది, VFX అనేది యాడ్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ లోని మొత్తం అండర్ వాటర్ సీక్వెన్స్ కాబట్టి కలర్ గ్రేడింగ్ యాడ్ చేస్తారు. దానివల్ల ఈ సినిమా ఎక్కువ శాతం డార్క్ టోన్ లో ఉండడం వల్ల ఆ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ గానీ, ఆ క్రియేటివిటీ గానీ, ఆ డిజైన్స్ గానీ, ఆ టెంపుల్స్ గానీ అవన్నీ కూడా యూజ్లెస్ అనమాట. ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ లో ఫైనల్ కలర్ గ్రేడింగ్ వాటర్ లోని అయిన తర్వాత మీకు అక్కడ ఏది కూడా కనిపించదు. ఇలాంటి CGI సీన్స్ లోని కలర్ గ్రేడింగ్, VFX ఫైనల్ అవుట్పుట్ లోని చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎఫర్ట్స్ ఉన్న, క్రియేటివిటీ ఉన్న, ఎక్స్పీరియన్స్ బాలినప్పుడు ఆ సీన్ ఎందుకు పనికిరాదు. సో ఇట్ కంప్లీట్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అందువల్లనే చాలా వరకు సూపర్ హీరో ఫిల్మ్స్ కానీ, ఇలాంటి పాప్కార్న్ టైప్ మాన్స్టర్ బేస్డ్ హెవీ CGI ఉన్న ఫిల్మ్స్ అన్ని కూడా VFX ఆస్కార్ కి నామినేట్ అవడం కానీ, విన్ అవడం కానీ కష్టమవుతుంది అనమాట. ఈ ఫిల్మ్ లో ఎక్కువ శాతం CGI అంతా కూడా వెటా ఎఫెక్ట్స్ కంపెనీ క్రియేట్ చేశారు. పోతే ఈ CGI ఆర్టిస్టులు అందరూ కూడా ఆ క్రియేచర్స్ యొక్క డిజైన్ ని కానీ, లొకేషన్స్ ని కానీ క్రియేట్ చేయడం కానీ, రియల్ లొకేషన్స్ లోని వీళ్ళు షూట్ చేయడం కానీ, అసలు షూట్ చేయని ఫేక్ సీన్స్ ని CGI ద్వారా ఏ విధంగా క్రియేట్ చేశారనే దాని గురించి క్లారిటీ వచ్చింది. కానీ వర్చువల్ ప్రొడక్షన్ టైప్ లోని మోషన్ క్యాప్చర్ ద్వారా ఆ క్రియేచర్స్ యొక్క మూవ్మెంట్స్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానీ వీటి గురించి ఏ ఎఫెక్ట్స్ యూస్ చేస్తారో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. అఫ్ కోర్స్ వర్చువల్ కెమెరాస్ అండ్ మోషన్ క్యాప్చర్ యాక్టర్స్ ని పక్కాగా యూస్ చేస్తారు. ఈ మోషన్ క్యాప్చర్ ఎఫెక్ట్స్ అనేవి ఎంత యూనిక్ గా వాడుకుంటే అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్, రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. మీరు చూస్తున్న క్రియేచర్ లోని కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ మూవ్మెంట్స్ గానీ, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానీ మీకు చాలా బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇవి ట్రెండ్ సెటర్స్ గా కూడా మారాయి అనమాట. పోతే ఈ గాడ్జిల్లాకి యూస్ చేసే మోకాప్ యాక్టర్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కన్నా బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి తగ్గ సూట్స్ ని డిజైన్ చేస్తారనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ అనేది యాక్చువల్ గా రోర్ గానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా నార్మల్ గా డిజైన్ చేసేచ్చు. వాటికి యాక్టర్ ఎఫర్ట్స్ అంత ఎక్కువ అక్కర్లే. మాన్స్టర్ యొక్క పర్ఫెక్ట్ మూవ్మెంట్ గానీ, ఫైట్ సీన్స్ కి క్రియేట్ చేసే ఆ ఫైట్ కోరియోగ్రఫీకి తగ్గట్టు వాళ్ళు ట్రైన్ అవ్వాలన్నమాట. అది ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళు. కానీ ఈ కాంగ్ కి అలా కాదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. అందువల్లనే కాంగ్ రియల్ గా యాక్ట్ చేసినట్టు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి అనమాట. ఈ మోకాప్ మోషన్ క్యాప్చర్ సూట్ అనేది కంప్లీట్ బాడీ మూవ్మెంట్స్ ని, యాక్టర్ ట్రైన్ అయిన ఫైటింగ్ టెక్నిక్స్ ని క్యాప్చర్ చేయడంతో పాటు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తారు ఇలాంటి క్రియేచర్స్ గురించి. ఆ మాత్రం ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ఈ క్యారెక్టర్స్ కి కావాలి. ముఖ్యంగా స్కార్ కింగ్ కి బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గ యాక్టర్ ని కూడా తీసుకున్నారు కదా. ఆ బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ గానీ, ముఖ్యంగా ఆ స్కార్ కింగ్ అయితే హ్యాండ్స్ చాలా పొడుగ్గా ఉంటాయి. దానికి సంబంధించి CGI క్రియేట్ చేయడం అనేది యానిమేషన్ లోని, మూవ్మెంట్ లోని కొద్దిగా మొదట్లోని మిస్టేక్స్ ని ఫేస్ చేశారంట. ఆ తర్వాత కంప్లీట్ గా అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. అందువల్ల స్క్రీన్ టైం కూడా తక్కువ ఉన్నట్టుంది మరి స్కార్ కింగ్ కి. ఇక ఫైనల్ గా 3D కన్వర్షన్. చాలా ఫిల్మ్స్ కి 3D కన్వర్షన్ అనేది ఓన్లీ ప్రిఫర్డ్ గా కొన్ని సీన్స్ షూట్ చేస్తారనమాట. ఆ కొన్ని సీన్స్ ని ఇస్తారు, కొన్ని సీన్స్ ని చేంజ్ చేసి ఫాస్ట్ గా రష్డ్ గా 3D కన్వర్షన్ చేసేసి రిలీజ్ చేస్తారనమాట. దానివల్ల కొన్ని సీన్స్ కి మాత్రమే 3D ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఎంటైర్ ఫిల్మ్ అంతా ఉండదు. కానీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో చాలా సీన్స్ మంచి 3D ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. బట్ నా ఎంటైర్ లైఫ్ లోని స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి ఎండింగ్ ఫ్రేమ్ వరకు బెస్ట్ 3D ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫిల్మ్ అవతార్ ద వే ఆఫ్ వాటర్. డైరెక్టర్ 3D సీన్స్ ని షూట్ చేసినప్పుడు కరెక్ట్ గా ఆ సీన్స్ ని అలానే క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హాలో ఎర్త్ లోని జీరో గ్రావిటీ ఫైట్ సీక్వెన్స్ లోని మొత్తం గాల్లో ఎగిరే రాక్స్ గానీ, చుట్టుపక్కల లొకేషన్స్ గానీ, ఎన్విరాన్మెంట్ అంతా కూడా 3D కి బాగా కంఫర్టబుల్ గా పర్ఫెక్ట్ గా సీన్స్ ని డిజైన్ చేశారు. ఈవెన్ స్టీరియో సూపర్వైజర్ కి కూడా 3D కన్వర్షన్ లోని ఎక్కువగా ఈ సీన్స్ బాగా నచ్చాయంట 3D లోని కన్వర్ట్ చేయడానికి. నిజానికి డైరెక్టర్ కొన్ని సీన్స్ ని ముందుగా వీళ్ళకి చూపిస్తారు 3D కోసం షూట్ చేసినవి. ఆ తర్వాత వీళ్ళు 2D ఇమేజ్ లో ఉన్న ప్రతిదీ కూడా చెక్ చేస్తారనమాట. ఆ లేఅవుట్ యొక్క లేయర్స్ బట్టి 3 డైమెన్షనల్స్ అనేవి చేంజ్ చేస్తారు. అలా సెపరేట్ చేయడం వల్ల 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లోని చాలా 2D ఇమేజెస్ అన్ని కూడా రష్ వల్ల మిస్ అయిపోతుంటాయి అనమాట. అందువల్లనే ఫైనల్ అవుట్పుట్ లో చాలా సీన్స్ అనేవి 3D ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇలా ప్రాసెస్ లో ఏమైనా రష్ జరిగి మిస్ అయినా, లేదంటే డైరెక్టర్ కి ప్రాపర్ గా 3D సీన్స్
షూట్ చేయడం కనీసం ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ లేకపోయినా 3D ఎక్స్పీరియన్స్ పోతుంది. అండ్ ఈ 3Dలో చాలా వరకు రొటీన్ అండ్ చీప్ టాక్టిక్స్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ ని స్క్రీన్ మీదకి విసిరేయడం అనేది. ఇలా కాకుండా కంప్లీట్ గా ఎన్విరాన్మెంట్ లోని 3 లేయర్స్ మొత్తం లేయర్స్ అన్ని కూడా 3 డైమెన్షన్స్ లోని సెపరేట్ చేసినప్పుడే మొత్తం ఎంటైర్ పిక్చర్ అంతా సరౌండింగ్ అంతా కూడా 3D కన్వర్షన్ జరిగినట్టు, బెస్ట్ 3D అండ్ పర్ఫెక్ట్ 3D అయినట్టు. ఇలా కొన్ని ఫిల్మ్స్ కి మాత్రమే జరుగుతుంది. సో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో చాలా సెన్స్ కి అది బాగా వర్క్ అయిందనమాట. డీనెక్ కంపెనీ బాగా పనిచేస్తుంది ఈ 3D కన్వర్షన్ లో కానీ CGI VFX లోని. ఈ టెక్నికల్ ఎలిమెంట్స్ కి ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి, టైం కూడా కావాలి కాబట్టి ఎఫర్ట్స్ తో పాటు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో మొత్తానికి 150 మిలియన్స్ లోపు బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 4 months మాత్రమే షూటింగ్ అయింది. మొత్తం 2023 టైం కల్లా షూటింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ VFX ఈ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు గాడ్జిల్లా -1 యొక్క ఫస్ట్ ట్రైలర్ చూడగానే ఇంకొన్ని చేంజెస్ చేయడానికి కాస్త టైం తీసుకున్నారు. అందువల్ల మొత్తానికి 2024 లోనే ఎర్లీగా మార్చ్ కి ప్లాన్ చేసుకున్నారు మొత్తం అవుట్పుట్ అయిన తర్వాత. సో మొత్తానికి అది గైస్, మీకైతే కంప్లీట్ గా ఈ మేకింగ్ గురించి, మొత్తం టెక్నిక్స్ గురించి మొత్తం అంత క్లారిటీ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నించాను. నెక్స్ట్ ఏ ఫిల్మ్ మీద ఈ మేకింగ్ గురించి బిహైండ్ ద సీన్స్ వీడియో చేయాలనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.